అందరికీ నమస్కారాలు. నా పేరు దోర్నాల కృష్ణమూర్తి. నేను రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. తర్వాత ఈ బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణ సంఘాలకు ఒక 30 ఏళ్ళ నుంచి దీంట్లో సంఘాలలో పనిచేస్తూ ఉన్నాను. తర్వాత ఈ స్నేహితులంతా అందరం కలిసి అని చెప్పాడు 2014లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్ అసోసియేషన్స్ అండ్ ఇండివిజువల్ అని చెప్పి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాము. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఫెడరేషన్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడు, దాదాపు 60-70 అసోసియేషన్లు ప్రతి ఏరియాలో ఉన్నాయి. అది కానీ ఏం చెప్పాడు, ఆ ఏరియాలో ఉన్న అసోసియేషన్స్ వాళ్ళంతా వాళ్ళు ఒక్కొక్కరు చేసుకుంటూ పోతున్నారు. కానీ సెంట్రల్ ఆర్గనైజేషన్ లేదు. అందరూ కలిసి ఒకచోట ఉండి పని చేయాలనే ఉద్దేశంతో అది ఎక్కడ కనపడలేదు. కాబట్టి అది నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏం చేశామంటే, ఈ 2014లో ఏం చెప్పారు, ఫెడరేషన్ స్టార్ట్ చేశాము. ముఖ్యమైన ఉద్దేశం ఏమని చెప్పారంటే, ఏదైనా కూడా ఇంతవరకు ఏం చెప్పారంటే, మన సంఘాలు కానివ్వండి, ఎవరైనా సరే స్టేట్ ఆర్గనైజేషన్స్ కూడా 5-6 వరకు వచ్చాయి. 5 అసోసియేషన్లు 6 అసోసియేషన్లు స్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ స్టేట్ అసోసియేషన్స్ కూడా అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చేసేసి, ఒక గుడ్డు కిందికి వచ్చేసేసి మనం ఏం చెప్పంటే, మన పర్మనెంట్గా మన బ్రాహ్మణ కమ్యూనిటీకి మంచి చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని కూడా మేము ఆహ్వానించాము. ఆ ఆహ్వానం మేరకు ఏం చెప్పంటే కొంతమంది చాలా రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఇంకో ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఉద్దేశం ఏమని చెప్పండి, ఫెడరేషన్ ఉద్దేశము పర్మనెంట్గా ఏం చెప్పారంటే, ఏదైనా మన బ్రాహ్మణ కమ్యూనిటీకి అంటే పేద విద్యార్థులకు వసతి గృహాలు, తర్వాత వచ్చేసేసి IAS IPS ఆఫీసర్స్కు కోచింగ్ సెంటర్సు, తర్వాత ఏం చెప్పారు బ్రాహ్మిన్ భవన్ కట్టేసి ఏం చెప్పారు. ఇంకోటి గోపురపల్లిలో ఇచ్చారు. గోపురపల్లి ఇచ్చిండేది ఏం చెప్పారంటే, అది ప్రభుత్వం వాళ్ళది. ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. దానిపైన మనకి ఏ విధమైన హక్కు లేదు. కాబట్టి ఏం చెప్పారు, మన సొంత భవనం ఒకటి హైదరాబాదులో ఏం చెప్పారు, మనం బ్రాహ్మిన్ భవన్ అని చెప్పని మనం కట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క ఫెడరేషన్ దాని ఆబ్జెక్ట్స్లో ఒకటి ఉంది. ముఖ్యంగా మేము ఛార్జీ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ముఖ్యంగా ఆలోచన చేసింది ఏం చెప్పంటే, మన బ్రాహ్మణ కమ్యూనిటీలో అర్చకుల స్వాములకు, మామూలు వేద పండితుల స్వాములకు, పౌరోహిత స్వాములకు ముందు ఏం చెప్పిన వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేము ఏం చేసామని చెప్పంటే, మొన్న కమిషనర్ గారి దగ్గర వెళ్ళేసేసి ఆయనకు ఏం చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చేసేసి చెప్పి దాంట్లో యొక్క ఈ అర్చకుల సాధక బాధకులు, వాళ్ళకు ఉండే కష్టాలు అవన్నీ వివరించి ఏం చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది ప్రాసెసింగ్లో ఉంది. ఈ లోపల ఏం చెప్పారంటే, ముఖ్యంగా మీకు ఏదైనా కష్టాలు ఉన్నాయని చెప్పానంటే, అర్చకులు కానీ మామూలు పౌరోహితులు కానీ ఏదైనా కష్టాలు ఉన్నాయని చెప్పండి, ఈ విధంగా ఫెడరేషన్ టేకప్ చేస్తుందని చెప్పని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాము. అదే ఇంకోటి విషయం ఏమని చెప్పారంటే, ముఖ్యంగా మేము చెప్పబోయే విషయము విని ఇది ఎంతవరకు సాధ్యమో అసాధ్యమో అని చెప్పనేది అందరూ మీరు కూడా కూర్చొని ఆలోచన చేసుకొని మాకు ఏదైనా సరైన సంగతి చెప్తే ఏం చెప్పంటే అది మరి మేము ఆలోచన చేస్తామని చెప్పని అనుకుంటున్నాము. ఏమని చెప్పంటే, అర్చక స్వాములది గవర్నమెంట్ సర్వీస్ చేయాలి అనే యొక్క డిమాండ్ ఏం చెప్పండి మేము పెట్టాలని చెప్పని అనుకుంటున్నాము. దీనికి ఏం చెప్పారంటే, మన అర్చక స్వాముల దగ్గర నుంచి స్పందన రావాలి. మాకు పర్వాలేదు, మీరు చేసేది బాగుంది, చేయండి అనే యొక్క స్పందన మాకు వచ్చిందని చెప్పారంటే, అది ఏం చెప్పండి మేము టేకప్ చేస్తాము. ఆ టేకప్ చేసినప్పుడు ఏం చెప్పండి, ముఖ్యంగా కానీ మినిస్టర్ గారిని కానీ ఎవరిని కానీ కలిసి మాకు ఏం చెప్పారంటే, ఈ విధంగా మా అర్చకులు స్వాములు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి పెండిళ్ళు కావడం లేదు, ఇంకోటి ఏం జీతాలు కూడా సరిగా వస్తున్నాయో లేదో అంటున్నారు. కాబట్టి ఏం చెప్పంటే వాళ్ళ దగ్గరికి ఇదే కష్టాల నుంచి నెరవేర్చాలి అని చెప్పారంటే, వాళ్ళకు గవర్నమెంట్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అంటున్నాము. ఇంకొకటి ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాలయంలో ఉంటున్నాడు. ఒకటే రూఫ్ కింద ఏం చెప్పారంటే, మామూలుగా ఏం చెప్పి ఈవో కూర్చుంటున్నాడు. ఈవో ఏం చెప్పంటే 10:30కి వస్తారు, 5 గంటలకు వెళ్ళిపోతారు. కానీ మా అర్చక స్వాములు ఏం చేస్తున్నారు, పొద్దున మార్నింగ్ ఏం చెప్పండి 5:30-6 o'clock వస్తున్నారు, తర్వాత 1 గంట వరకు ఉంటున్నారు. తర్వాత ఏం చెప్పారంటే మరి 3 గంటలకు 4 గంటలకు వస్తున్నారు, 8 గంటల వరకు ఉంటున్నారు. ఒకటే రూఫ్ కింద కూర్చుంటున్నారు, ఒకటే పని ఎక్కువ చేస్తున్నారు అర్చక స్వాములు. కానీ ఏం చెప్పండి, ఈవోది గవర్నమెంట్ సర్వీసు, మన అర్చక స్వాములు సర్వీసు గవర్నమెంట్ సర్వీస్ కాదు. కాబట్టి ఏం చెప్పారంటే, మనకి ఏం చెప్పండి గవర్నమెంట్ ఏం చెప్పి అందులో అడగవలసిన ధర్మం ఉంది, అడగవలసినది ఉంది. మరి ఏదో అడిగితే అన్నం పెట్టదన్న సామెతతో మనం అడగాలి. అడిగిన తర్వాత ఏం చెప్పారంటే, వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే మనం చూసుకొని అని అనుకుంటారు. గవర్నమెంట్ కూడా ఈ మన కష్ట సుఖాలన్నీ చూసి వాళ్ళు కూడా ఏం చెప్పండి పాజిటివ్గా
స్పందిస్తారని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏం చెప్పారంటే అందరూ దయచేసి అర్చక స్వాములు కానివ్వండి, పౌరహిత్య స్వాములు కానివ్వండి, మీ సంఘాల నాయకులు అందరూ ఇప్పుడే ఇమ్మీడియట్ రావాల్సిన అవసరం లేదు. మీ సంఘాల నాయకులు ఉన్నారు కదా, నాయకులందరూ ఒకసారి ప్రేయర్ సెంటర్కి వచ్చేసేసినారంటే కూర్చొని ఏవి చేస్తే బాగుంటుంది ఏమని చెప్పని విచారణలో పడి చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం.